రోజుల్లో కూడా చాలా మంది అప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మొదటి ఆలోచించాలి. చాలా మంది అప్పు చేస్తారు దేనికో తెలుసా అండి? గొప్పల కోసం చేస్తారు. దేనికోసం అండి? గొప్పల కోసం చేస్తారు, హోదాల కోసం చేస్తారు, పరిమితి కన్నా పైన ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో సంతకాలు ఎత్తేస్తా ఉంటారు, షూరిటీ సంతకాలు. నువ్వు సంతకం నువ్వు ప్రేమతో నీ ఫ్రెండ్ కోసమో, నీ తొలి కోసమో, నీ తమ్ముడి కోసమో, నీ అన్నయ్య కోసమో, నీ బంధువుల కోసమో నువ్వైతే పెట్టేస్తున్నావు ప్రేమతో. అదే ప్రేమతో అతడు కట్టగలుగుతున్నాడా? ముందుకు వస్తున్నాడా? అది కాకుండా వాళ్ళు కట్టకుండా అదంతా నీ మీద భారపడు. ఇలా చాలా మంది అప్పులు చేస్తున్నప్పుడు ఆలోచించరండి. అప్పులు చేయడం చాలా సులువు, చాలా ఈజీ. దాన్ని కట్టడం చాలా కష్టం. అంతే కదమ్మా? అప్పులు చేయడం చాలా ఈజీ, చాలా సులువు. దాన్ని కట్టడము, దాన్ని తీర్చడము చాలా కష్టం. చాలా సంవత్సరాలు పడుతుంది. వడ్డీని కడతారు కానీ అసలు ఇంకా కట్టే పరిస్థితిలో ఉండదు. కాబట్టి మనము క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము అసలు అప్పు ఎందుకు చేయవలసి వస్తుందో 1కి 10 సార్లు ఆలోచించే వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు ధనాన్ని ఇస్తున్నాడు ఎందుకో తెలుసా? దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడానికి, దాన్ని జాగ్రత్తగా నీకు నీ కుటుంబానికి సమృద్ధికరంగా ఉపయోగించడానికి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నువ్వు వృధాగా చేసుకుంటే అది నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ అది శాపంగా మారుతుంది.